ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కళలో ఆనందం చూడడం కోసం ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారి ఆనందం చూడడం కోసం ఆ నిర్ణయం తీసుకున్నాడా, లేకపోతే పార్టీ ప్రయోజనాల కోణంలో తీసుకున్నాడా అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ అయితే మొదలైపోయింది. ఎందుకంటే పిఠాపురం వర్మ గారికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బిగ్ షాక్ ఇచ్చాడు. ఆయన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించేశాడు. మీకు అందరూ కూడా తెలిసిందే, పొత్తులో భాగంగా పిఠాపురం సీట్ను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి కేటాయించిన విషయం. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని పక్కకి పిలిపించి నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వేసి హామీ ఇచ్చాడు. ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ తన గెలుపు బాధ్యతలను అంతా కూడా ఆ వర్మ గారికి పెడుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించాడు. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు. గెలిచిన తర్వాత నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారు తన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఆయన ద్వారా పిఠాపురంలో రచ్చరచ్చ రాజకీయాన్ని నడిపిస్తున్నాడు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ గారి మీద నాగబాబు బహిరంగ సభలోనే మాట్లాడుతూ పిఠాపురం గెలుపులో కీలకం పవన్ కళ్యాణ్, ఇక్కడి ఓటర్లు, జన సైనికులు అని చెప్పేసి మాట్లాడాడు. అలా కాకుండా తామే పవన్ కళ్యాణ్ గెలిపించాం అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పేసి వర్మ గారిని టార్గెట్ చేసుకొని నాగబాబు గారు ఏ విధంగా విమర్శలు చేశాడో మీకు అందరూ కూడా తెలిసిందే. అది అప్పట్లో ఏ విధంగా దుమారం రేపిందో కూడా మీరందరూ కూడా చూశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత వర్మ గారికి ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారా? లేదు. ఇవ్వకపోగా ఇప్పుడు ఏకంగా ఆయన పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. మీకు అందరూ కూడా తెలిసిందే, ఇటీవలే పిఠాపురంలో ఫ్లెక్సీల విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో ఒకటి బీభత్సంగా వైరల్ అయింది. ఆ వీడియో పాపం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడో హర్ట్ అయినట్టుగా ఉన్నాడు, ఎక్కడో తాకింది పాపం. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేసినట్టుగా ఉన్నాడు. సో వీటన్నిటిని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సంతృప్తి పరచడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇది మనం చెప్పేది కాదు, తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి గట్టిగా వినబడుతున్నాయి. వాళ్ళ సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు నాయుడు గారిని ఏకీపారేస్తున్నారు. అయ్యా వర్మ గారు, మాకైతే తప్పదు, మీరు ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోండి అయ్యా, ఇంకా ఎందుకు అక్కడ అవమానాలు భరిస్తారు, మేమైతే ఇంకా తప్పదు కాబట్టి మేము పడి ఉంటాము, మీకెందుకు, మీకు అవకాశాలు ఉన్నాయి, మీకు నచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళిపోండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులే సోషల్ మీడియాలో ఆయనకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఎప్పుడైనా సరే ఇలాగే ఉంటాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కేడరే అనుకుంటున్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగానే హెల్ప్ చేస్తూ ఉంటారు. సొంత పార్టీ నాయకులతో సంబంధం లేదు. ఆనాడు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాడు వర్మ గారి వరకు అవసరం అంటే ఏమైనా చేస్తాడు, అవసరం తీర్పిన తర్వాత బక్కని అంటాడు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే తన గెలుపులో సహకరించిన వర్మకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించే విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట మాత్రం కూడా సాయం చేయలేదు అనే మాట గట్టిగా వినబడుతుంది. విమర్శలు కూడా వస్తున్నాయి. చంద్రబాబే పట్టించుకోకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు పట్టించుకుంటాడు అనే వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచే వినబడుతున్నాయి. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అందరూ తనలా పవన్ కళ్యాణ్లా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. మీరందరూ కూడా విన్నారు కదా. దీనికి ప్రధాన కారణం అనేక చోట్ల జనసేన పార్టీ నాయకులు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటుంటారు, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని పట్టించుకోవడం లేదు అనే కోణంతోనే, అనే కారణంతోనే ఎక్కువ మంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు.